వాక్యమే సత్యమని అంగీకరించిన ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామములు శుభములు. ఈ రెండవ ధారావాహికలో మనం నేర్చుకుంటున్న మహా సంఘర్షణ గురించి. ఇందులో ఈరోజు 4వ పాఠంకి వచ్చాం. సత్యం కొరకు నిలబడుట. ఎవరు నిలబడ్డారు, ఎలా నిలబడాలి, మనం నిలబడాలంటే ఏం చేయాలి, ఇవి తెలియాలంటే పాఠం నేర్చుకోవాలి. మీరు సిద్ధమైనట్లయితే దైవజనుల్ని కలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామ్యూయల్ గారు. ఈరోజు 4వ పాఠం సత్యం కొరకు నిలబడుట. ఈ సత్యం కొరకు నిలబడుట గురించి డాక్టర్ గారు కొంచెం పరిచయం చేస్తారా? కొద్ది సంవత్సరాల క్రితం నేను అజ్మేర్ క్రొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసిస్ అనే స్థలానికి, టర్కీ దేశంలో ఉన్నది, ఆ పట్టణానికి వెళ్ళాను. అది సముద్ర తీరానున్న మహా గొప్ప పట్టణం. ఇది చాలా గొప్ప పట్టణం. ఈ యొక్క పౌలు కాలంలో 1,00,000 మంది ఆ పట్టణంలో ఉన్నారు. ఇజ్మేర్, అది ఎఫెసిస్ అంటారు ఆ రోజుల్లో. ఈ పట్టణంలో మహా గొప్ప ఏమంటారు దేవత ఉండటం, దేవతకు పూజ చేయటం. పౌలు వెళ్ళి మొట్టమొదట అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా తీర్చున్నాడు. ఈ యొక్క పట్టణంలో మొట్టమొదటిగా, దానికంటే తర్వాత స్మిర్నా, స్వీట్ స్మెల్, మహా గొప్ప పట్టణం కూడా ఉన్నది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వచ్చి రోమా దేవుళ్ళు దేవతలకి వాళ్ళు ఎక్కువగా సామ్రాణి వేసి ఆ దేవతలను పూజ చేస్తూ ఉంటారన్నమాట. కొంతకాలం అయిన తర్వాత నీరో కాలంలో పరిపాలకుడిగా ఉన్నప్పుడు పాలిక్రాబ్ అనే ఆ పాస్టర్ గారు, మెయిన్ చీఫ్ పాస్టర్ గారు పాలిక్రాబ్ అని ఆయన్ని పట్టుకున్నారు. ఆయన అప్పటి వరకు వెతుకుతున్నారు, ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన పట్టుకొని వచ్చి, ఈరోజు రోమీలు మా పండగ, ఇదిగో ఆ ఎంపరర్ చక్రవర్తి అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన్ని పూజించడానికి ఈ సామ్రాణి వెయ్యి సరిపోతుందని ఆయన అన్నాడు. 86 సంవత్సరాలు, 86 ఇయర్స్ నేను దేవుడు నమ్మకంగా నేను సేవ చేశాను. ఎప్పుడు ఆయన నాకు తప్పు చేయలేదు. ఆయన నేను ఎంత ప్రేమించాను, ఎంత సేవ చేశాను, అంత ఆశీర్వాదాలు పొంది ఉన్నాను. ఈ చనిపోయే కాలంలో, ఈ వృద్ధాప్యంలో నేను అట్లా ఆయన్ని కాదని చెప్పనని ఆయన వేయలేదు. ఆ రోజున ఆయన్ని హింసించి ఆయన చంపేశారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు చరిత్ర అంతా కూడాను దేవుని సత్యము కొరకు ఎంతోమంది వీరులుగా నిలబడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, హింసించబడ్డారు, కుటుంబాలను నాశనం చేశారు, అగ్నిలో పడవేశారు. ఎందుకు ఈ సత్యం ఇంత ప్రాధాన్యత? దీని కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు? చరిత్రలో మనం ఏం నేర్చుకోగలం? దీని ద్వారా మన క్రైస్తవ జీవితం ఈ విధంగా గట్టిగా నిలబడి సత్యం కొరకు పోరాటం అనే దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి. ఈ పాఠం కోసం సంబంధించిన లేఖని వినిపించండి పాస్టర్ గారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనం నుంచి తీసుకోబడి ఉన్నది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇదొక వాగ్దానంగా మనకి కనిపిస్తుంది. డాక్టర్ గారు, మరి విశ్వాసులు వాళ్ళు ఏ తనంలోనైనప్పటికీ కూడా వాళ్ళు హింస పొందుతున్నప్పటికీ జయించిన వారు, ఈ అంశాన్ని మనం ఈ దానియేలు గ్రంథం ద్వారా కానీ ప్రకటన గ్రంథం ద్వారా ఎలాగ మనం అర్థం చేసుకోగలమంటారు? దేవుడు అంతా కూడాను మనం ముందుకు బాగా అన్ని వివరించి ముందుగా చెప్పాడు, ప్రవచన రూపంగా వివరించి చెప్పాడు. ఈరోజు పాఠం ముఖ్యంగా 4, 5, 6 అధ్యాయాల్లో ఈ పుస్తకంలో రాయబడి ఉన్నది. వివరాలు కావాల్సి దీంట్లో చదివితే ఇంకా పూర్తిగా మనం బాగా తెలుసుకోవచ్చు. ఈ అరగంటలో వర్ణన కన్నా ఈ పుస్తకం చదివితే ఇంకా ఎన్నో తెలుసుకొని ఆత్మీయ దీవెనలు పొందవచ్చును. దానియేలు గ్రంథం ప్రవచన కాల పట్టిక అనేది ఒకటి రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. ఈ యొక్క దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23 నుంచి 25 వరకు యూదులుకి హేయమైన వాక్యం. పాత నిబంధన గ్రంథం అంతా బాగా చదువుతారు, మోషే వాక్యాలు బాగా చదువుతారు, ప్రవచనాలు బాగా చదువుతారు. మెషియా గురించి చెప్పిన వాక్యం మాత్రం అది చదవకూడదని సీల్ వేస్తారు. ఎందుకంటే మెస్సియాని వాళ్ళు తిరస్కరించారు కాబట్టి. రోమీలు త్రొక్కివేసి యూదుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన మెస్సియా అయితే మాకు కావాలి, కానీ ఎక్కడో పశువుల పాకలో జన్మించి అందరికి అందుబాటులో మా అలవాట్లను గద్దించిన వాడు మాకు అవసరం లేదు, ఆయన సిలువ వేయాలని. అందుకోసం ఈ ప్రవచనం మెస్సియాకు సూచిస్తుంది కాబట్టి యూదులు బాగా దాన్ని తిరస్కరించి ఆ చదివిన వాడు శపించబడునని వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో ఏంటంటే, ఎప్పుడు కూడాను సాతానుడు తన అనుకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడాను సాతానుడి
ఇష్టం లేని వాళ్ళని, సత్యం కొరకు నిలబడ్డ వాళ్ళని ఎప్పుడు కూడా శ్రమల్లో పెడుతూ ఉంటాడు. Satan chooses and marks the God's people and want to make war against them, persecute God's people. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21, 25 వచనాల్లో రాయబడి ఉన్నదన్నమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని సంఘము ఈ విధంగా సాతానుడు వాళ్ళని హింసిస్తున్నాడు కాబట్టి, సాతానుడు వాళ్ళని, దేవుని బిడ్డల్ని పాడు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు అరణ్యానికి వెళతారట. అరణ్యం అంటే మనుషులు లేని చోటకి, అరణ్యానికి వెళతారంట. అక్కడ 1260 సంవత్సరాలు రోజులు ఉన్నట్లుగా రాయబడింది. ప్రవచన కాలం వాక్యం ప్రకారం ఖచ్చితంగా ఒక రోజు సంవత్సరానికి గుర్తుగా ఉన్నదన్నమాట. ఈ విధంగా 1260 దినాలు అనగా సంవత్సరాల ప్రకారము ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు, 3.5 సమయాలు అని అంటే, గడియలు అని అంటే ఒక సంవత్సరానికి ప్రకారం 1260 సంవత్సరాలు జరుగుతుంది. ఈ యొక్క సంఖ్య వివరాలు మనం సంఖ్యాకాండం 14:34లో, అంతేకాని యెహెజ్కేలు గ్రంథం 4:6లో కూడా మనం చూడవచ్చు అన్నమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే డాక్టర్ విలియం షా అనే ఆయన బాగా పాత నిబంధన గ్రంథ ప్రవచన తత్వవేత్త ఏం చెప్తున్నాడంటే, 23 సార్లు ఈ విధంగా దీని యొక్క 1260 ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది, దీని గురించి ఏంటని వేరే వాళ్ళు 23 సార్లు వివరంగా రాసి, ఖచ్చితంగా ఇది నిజమైన సంఘం గురించి, అరణ్యంలో వెళ్ళిన సంఘం గురించి, శ్రమించబడిన సంఘం గురించి, సాతాడు వేటాడి ఇంకా ఇబ్బందులు పెట్టాలనుకున్న సంఘం గురించి, బైబిల్ చేపట్టి ఇదే సత్యమని పట్టుకున్న సంఘం గురించి, శ్రమల గురించి రాయబడిందని అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని చెప్పి ఉన్నారు. ఎప్పుడు ప్రారంభమైందంటే 538లో ప్రారంభమైంది. రోమా సామ్రాజ్యం ఎప్పుడైతే బలపడి ఉన్నదో అప్పటి నుంచి, ఆ సామ్రాజ్యం బలహీనపడ్డదో అప్పటి నుంచి 1798 వరకు ఇది మనకి జరిగినట్లుగా, ఇది చీకటి యుగాలని రాయబడి ఉన్నది. 1798లో ఫ్రెంచి నెపోలియన్కి సంబంధించిన ఒక జనరల్ బర్తియార్ అనే వచ్చి పోపుని సంకెళ్ళు వేసి, నీ పరిపాలన మాకు అవసరం లేదని ఆయన పోపుల యొక్క కథోలిక్ సంఘాన్ని బలహీనపరిచినట్లుగా, అనగా ప్రవచన వాక్య మాటలు ఏంటంటే గాయపరిచినట్లుగా ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. ఇదంతా కూడా చెప్పినట్లుగా జరిగింది కాబట్టి గ్రంథంలో వివరించబడ్డది. చాలా వివరంగా ఉందండి. చాలా లోతైన అంశం ఇది. అంటే తక్కువ సమయంలో దీన్ని విశదీకరించడం కూడా కష్టమే. చాలా బాగుంది. చిన్న విరామం తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వేరే సమాచారం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాము. చిన్న విరామం తీసుకుందాం. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, ప్రవచన కాల పట్టిక గురించి ఎంత లోతుగా ఉందో దీన్ని ఇంకా అధ్యయనం చేయాలి. కొంచెం బ్రేక్ తర్వాత మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం. సత్యం కొరకు నిలబడుట ఎలా, ఇంకొంచెం లేతుగా తెలుసుకుందామా? మరి ఫస్ట్ శామరాజు గారు, ఈ ఆదిమ సంఘం ఎన్నో హింసలను ఎదుర్కొంది. ముందు పాటలో కూడా మనం చదువుకున్నాం కదా. అన్ని శ్రమలు హింసలు పొందుతుండగా కూడా దేవుని వాగ్దానాన్ని ఏ రీతిగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంటారు? వారు ఏ రీతిగా తీసుకోగలిగి ఉన్నారంటే, వారికి ఇవ్వబడిన బోధ లేకపోతే వాక్యం అండి. సూటిగా మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే యోధ 3-4 వచనాలు మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క పత్రికలో ఈయన మాట్లాడుతూ, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నం పడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పడవలెనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవచ్చున్నాను. అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు పరిశుద్ధుల కోసం ఇచ్చిన యొక్క బోధను బట్టి వారు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు, అంటే దాన్ని పట్టుకుని వారు ఉండాలని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకు పొరపడకూడదని చెప్తున్నాడంటే, ఆ యొక్క విషయంలో తర్వాత శ్రమలు వచ్చినప్పుడు ఈ బోధ మీకు ఉపయోగపడుతుందని ఆయన చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకా ముందుకు మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క శ్రమలు వస్తున్నాయో, కష్టాలు వస్తున్నాయో, వీళ్ళు ఇందాక చీకటి యుగం కోసం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. వాల్డెన్సిస్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాక్యాన్ని వారు బలంగా పట్టుకున్నారండి. వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తుంటే ఈ శ్రమ ఎందుకు వస్తుందో ఆ వాక్యం నుంచే వారు అర్థం చేసుకుని, ఈ వాక్యం వల్ల వస్తుంది కాబట్టి దీన్ని మనం వదలకూడదు, ఇది సత్యమైనది అని దాన్ని పట్టుకుని వారు మరణానికి కూడా వారు వెనకాడకుండా ముందుకెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ క్రైస్తవుల్లో ఇంకా గొప్పతనం ఏంటంటే, మనము గత పాఠంలో కూడా చదువుకున్నాము. ప్రకటన 2:10 మీకు శ్రమలైన తర్వాత మీకు జీవ కిరీటాన్ని ఇస్తాననేసి చెప్తున్నట్టు మనం చూస్తున్నాము. అదే స్మరణ సంఘములో ఆ పట్టణములో
మరి డయోనిసిస్ అనే ఒక దేవత ఉండటం మనం గమనిస్తున్నాము. ఆ దేవత దగ్గర పనిచేసే పూజారి చనిపోయినప్పుడంట, చనిపోయిన వారికి ఆ పూజారికి ఒక కిరీటం ఇచ్చి, మరణ కిరీటము, నువ్వు మరణించావు కాబట్టి నువ్వు విజయాన్ని పొందావని ఇచ్చేవారంట అండి. సో ఇప్పుడు యోహాను భక్తుడు దాన్ని ఏం చేశాడంటే, నువ్వు అలా మరణించవలసి వచ్చినా కానీ ఇది మరణ కిరీటము కాదు, నీకు ఇది జీవ కిరీటం అని చెప్పి దానికి బదులుగా ప్రతి క్రైస్తవుడు కూడా నువ్వు మరణించినప్పుడు నీకు తర్వాత పునరుద్ధానం ఉన్నది కాబట్టి నీకు ఈ బహుమతి ఇస్తున్నానని చెప్పి రాసినట్లు మనం చూస్తున్నాం. అలాగా ఈ చీకటి యుగంలో కానీ లేకపోతే ఈ యొక్క ప్రారంభంలో శ్రమలు కలుగుతున్నప్పుడు వారు ఈ వాక్యాన్ని, వారికున్న వాగ్దానాలను పట్టుకుని వారు ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నామండి. అంటే బోధ ముఖ్యము, ఎందుకంటే అబద్ధపు బోధలు కూడా చాలా వస్తాయి కాబట్టి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని పౌలు వారు అన్నారు ఆ సత్యమైన బోధ కోసం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ చీకటి యుగంలో ఘోరమైన శ్రమలు, హింసలు వాళ్ళు పొందారు కదా, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగా ధైర్యంగా నిలబడగలిగారంటారు? దానికి కారణం ఏమిటి? ఒక రోజులో వచ్చే ఆ స్పిరిచువల్ స్టామినా కాదండి. ధైర్యంగా సత్యం కొరకు నిలబడాలి పట్టుదలగానంటే అది ఒక రోజులో ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అన్నది కాదండి. వ్యక్తిగతంగా మనం దేవుని కొరకు నిలబడాలి అని అంటే దేవుడి చెప్పిన పద్ధతిని మనం ఖచ్చితంగా పాటించాలి. ఉదాహరణకి ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో నువ్వు దేవుని యొక్క యుద్ధోపకరణాలని ధరించాలి. దేవుని వాక్యం సత్యాన్ని, ప్రార్థన అనేదాన్ని, మరి దేవుడు చెప్పిన ఆ యొక్క యుద్ధ సామగ్రిని మనం ధరించినప్పుడు యెహోవా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కూడాను లక్కీగా మనం రక్షించబడమండి. దేవుని యొక్క ప్రణాళిక ద్వారా వెళ్ళటం ద్వారానే, పరీక్షించబడటం ద్వారానే మనం ఖచ్చితంగా విధేయతగా ఉంటాం. ఒబీడియన్స్ టు ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ అండ్ కమిట్మెంట్ టు ద సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్ బట్ ఇట్ ఈస్ అ కాన్షియస్ డిటర్మినేషన్. మనం మనస్సాక్షి ప్రకారం నేను దేవుడి కొరకే ఉంటాను, యేసు ప్రభు కొరకే నిలబడతానని మనం దేవునికి విధేయత చూపించినప్పుడు ఆత్మీయ శక్తి మనలోకి వస్తుందన్నమాట. ఆ ఆత్మీయ శక్తి వచ్చినప్పుడు దేవునిలో మనం బలం పొందుతాము. హోల్డ్ ఆన్ ఫాస్ట్ వాట్ యు ఆర్ హోల్డ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో నువ్వు పట్టుకున్న సత్యాన్ని, ఆ గట్టి విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే వదిలిపెట్టినట్టయితే మళ్ళీ నువ్వు అపజయం పొందుతావు. ఈ పోరాటంలో ఉన్నావు నువ్వు. ఈ పోరాటం గెలవాలని ఉద్రేకపరుస్తున్నాడు మరి యొక్క ప్రకటనీయుడైన యోహాను. రోమా సామ్రాజ్యంలో రకరకాలైన అవకాశాలు ఇచ్చి నువ్వు దేవుణ్ణి వదిలిపెడితే, ఆ యెహోవా దేవుణ్ణి వదిలిపెడితే, యేసుక్రీస్తు వారిని ప్రకటించి వదిలిపెడితే నీకు అవకాశాలు ఉన్నాయని చెప్తారు. పాస్టర్ గారు చెప్పినట్లుగా వాల్డెన్సీస్, అల్బుజెన్సీస్, తర్వాత ఇంక వేరే వేరే బోధకులు మరి పట్టణాల్లో నాగరికతలో మనుషుల మధ్యన ఉంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు, కథోలిక్ వారు ఇంకా ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళు సుఖభోగాలన్నీ వదిలిపెట్టి అడవిల్లో గృహల్లో ఉన్నట్లుగా మన చరిత్ర మనకు చెప్పుతూ ఉన్నదన్నమాట. ఈ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చును. యవనస్తులేంటి, చిన్నవాళ్ళేంటి, చిన్న ప్రాయం నుంచే బైబిల్ నేర్పించడం, కంఠస్థం చేయటం, ఉదయం సాయంత్రం దేవుని పాటలు పాడటం, ఎప్పుడు కూడాను సాచ్యురేటెడ్ విత్ ద ట్రూత్. అప్పుడు మనం గెలగలుగుతున్నాం. అంటే ఎప్పుడు కూడా సత్యముతో నింపబడి సత్యంతో నిండుగా మనం ఉన్నప్పుడు యెహోవా దేవుడు మన ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మనం నడిపిస్తాడు. ఎప్పుడు కూడా శోధన వచ్చినప్పుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, బట్ ద పాత్ ఆఫ్ ద జస్ట్, నీతిగా జీవించే వారి యొక్క మార్గము సూర్య కిరణాల వలె అది తేజస్సు ఎక్కువగా పెరిగేటట్టు వెళ్తే మనం కూడా ఇంకా వెలుగులోనికి వస్తాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన మంచివాడు, ఆయన మార్గం ఆశీర్వాదకరంగా ఉంటుందని రోజు రోజు ఆయనలో ఉంటేనే, ఎక్కువ అంటుకట్టుబడి ఉంటేనే దాంట్లో పెరుగుతుంది. కాబట్టి లోకపు చీకట్లో మనం ఉండకోకుండా, అంధకారంలో మనం సంచరించుకోకుండా దేవుని వెలుగులో మనం ముందుకు వెళితే మనం ఖచ్చితంగా వీరులం అవుతాం, గెలుస్తాము. బాగుందండి. కాబట్టి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా అలా నిలబడగలిగారు. మనం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉండటం మనకి ఒక ఉత్తేజం వస్తుంది. అవునండి. పాస్టర్ గారు, మరి ఈ దిద్దుబాటు ఒక చారిత్ర ఉంది కదా, చారిత్రక ఘట్టం, అందులో ఉదయకాల నక్షత్రం అని పిలువబడిన వారు ఎవరు, ఆ పేరు ఎలా వచ్చింది కొంచెం చెప్తారా? ఈ యొక్క చారిత్రక ఘట్టంలో మనం చూసుకున్నప్పుడు దిద్దుబాటు కాలంలో ప్రాముఖ్యంగా దేవుడు అనేక మందిని ఆయన లేపుకోవటం జరిగింది. దాంట్లో మరి ప్రాముఖ్యమైన వ్యక్తి ద మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫార్మేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఆయన ఎవరో కాదు కానీ ఆయన యొక్క జాన్ విక్లిఫ్ అని మనం పిలుస్తామండి. ఈ యొక్క విక్లిఫ్ అనే ఒక వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు
అప్పటి వరకు కూడా ఇంగ్లీష్లో బైబిల్ అనేది తర్జుమా చేయబడలేదు. అప్పటి వరకు కూడా ఉన్న గ్రీక్ మీద, తర్వాత హిబ్రూ మీద ఆధారపడుతూ బైబిల్ అనేది సామాన్యుడికి రాకూడదు అన్న ఒక ఉద్దేశపూర్వకంగా రోమన్ కేథలిక్ సంఘము దాన్ని ఆపేయటం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జాన్ విక్లిఫ్ అతను బైబిల్ చదవటం ప్రారంభించాడో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని యొక్క వాక్యము మిక్కిలి స్వచ్ఛమైనది, సంతోషాన్ని తీసుకొస్తుందని అతను గ్రహించుకుని దాన్ని తర్జుమా చేసి అందరికి ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రారంభంలో అనేకమైన కష్టాలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన బైబిల్ను చదువుతుండగా పరిశుద్ధాత్మ అతనికి ఇంకా ఎక్కువగా ప్రేరేపించి అతనిని ముందుకు తీసుకువెళ్ళినట్లు మనం చూస్తున్నాము. అయితే పౌలు భక్తుడు 2 తిమోతి 2:1-3లో ఎలాగైతే మరి బోధకులను ఎంపిక చేసినప్పుడు తెలిసిన వారిని ఎంపిక చేయమని చెప్పి ఉన్నాడో, లేకపోతే బోధించేటప్పుడు జాగ్రత్తగా బోధించమని చెప్పి ఉన్నాడో, ఈ మాటలను బట్టి అతను గమనించుకుని అతను జీవితంలో ఒక మార్పును తెచ్చుకుని ఆయన ప్రేరేపణతో ఈ బైబిల్ను తర్జుమా చేయటం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన చనిపోవటం జరిగిందో ఆయన యొక్క మరి ఆ బూడిద ఉంటుంది, అతను కాల్చేసి ఆ బూడిదని అక్కడున్న నదులలో కలిపేశారంటండి వీళ్ళు, ఎపిసి వాళ్ళు. ఎప్పుడైతే కలిపేశారో అది కూడా ఒక చరిత్రకగా మారింది. అది ఎలాగైతే ఆ బూడిది ఆ నీటిలోకి వెళ్ళిపోయిందో ఈయన పని కూడా విస్తరింపబడ్డదని చెప్పి ఆయనకు మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫార్మేషన్ అని పేరు పెడతాం జరిగింది. చాలా గొప్ప ధన్యుడయ్యాడండి. చిన్న విరామం తీసుకోండి. చిన్న బ్రేక్ తర్వాత పాఠం ముగింపులోకి వెళ్దాం. సత్యం కొరకు నిలబడుట పాఠం చివరి భాగంలో ఇంకేముందో తెలుసుకుందాం. డాక్టర్ విల్సన్ గారు, మనం నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్న వారము కదా. మరి రానయ్యున్న నిరీక్షను పొందగలగటం కోసం, అందులో ఆనందించటం కోసం బైబిల్ని ఆధారంగా చేసుకొని ఎదురు చూడటం అనేది ఎలా నేర్చుకోగలమంటారు? దేవుడిలో మనం ఉండాలని ఆ తీర్మానం మనకు కలగాల. చాలామంది ఏమంటారంటే 50 సంవత్సరాలు బ్రతికితే చాలే, దాని తర్వాత సంగతి అనవసరం. అట్లా కాదండి. మనం సృష్టించబడింది శాశ్వతంగా జీవించడానికి. మధ్యలో వచ్చింది పాపం, మనకు 70 సంవత్సరాల్లో ముగింపు, మన జీవితం అవుతుంది. అట్లా కాదండి. బైబిల్ యొక్క ఏర్పాటు ఏంటంటే, మన తయారు చేసిన దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, మన దేవునిలో శాశ్వతంగా నిలిచి ఉండాలని. కాకపోతే సాతానుడు వచ్చి ఉన్నాడు కాబట్టి పాపం చేసిన వాడు ఖచ్చితంగా మరణపు మార్గాన్ని వెళ్ళాలి. కానీ మరణపు మార్గాన్ని దాటేసి మనం వెళ్ళాలి అని అంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుని మార్గాన్ని చేపట్టుకోవాలి. ఉదాహరణకి హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు ప్రభువారు మన రోల్ మోడల్. ఆయన రక్తమాంసం గలివాడై ఆయన శ్రమలు పడ్డాడు, గెలిచాడు. పాపం లేదు కాబట్టి గెలిచాడు. ఆత్మీయ శక్తి ఉంది కాబట్టి, ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన గెలిచినాడు. ఆయనకు ఒక దీక్ష ఉన్నది కాబట్టి, రానున్న కాలం గొప్పది కాబట్టి, ఆయనకంతా తెలుసు కాబట్టి చేసినాడు. మన కూడాను ఆయన మార్గం ఆయనతో పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన వలే జరుగుతుంది మనకు కూడాను. అది చూసి, ఆ చరిత్రను చూసి ఇలాంటి వాక్యాలు వాళ్ళ బలపడి, ఈ యొక్క చీకటి యుగాల్లో జాన్ హస్ ఏంటి, జెరోమ్ ఏంటి, ఆ 1260 సంవత్సరాలు క్రైస్తవ యుగ ఎంత ఇబ్బంది పడ్డారో, వాల్డెన్సీస్, అల్బిజెన్స్ అన్న వాళ్ళందరూ కూడాను, వీళ్ళందరూ కూడాను వాక్యమే హత్తుకొని దీని మాత్రమే అని ఎంత బెదిరించినా, ఎన్ని శ్రమలు పెట్టినా వదిలిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి మరణం తర్వాత నిత్య జీవం ఉంది కాబట్టి, యేసుక్రీస్తు వాళ్ళు వారే వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి కాబట్టి శ్రమలు వాళ్ళని భయపెట్టలా, మరణం వాళ్ళని భయపెట్టలా. ఎందుకు అంత ధైర్యం వాళ్ళకి వచ్చింది? ఎందుకంటే బికాజ్ ఐ లీవ్ యూ ఆల్సో విల్ లీవ్. యోహాను 14:19. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవించేదరు. అందుకోసం ఈ యొక్క శరీరాన్ని మీరు హింస చేయాలనుకున్న దానికి నాకేం భయం లేదు, మీరేం చేసుకుంటారు. ఉదాహరణకి జాన్ హస్ని ఖైదులో పెట్టారంటే, డ్యాంప్ అంటే చలిగా చీకటగా ఇబ్బందుల్లో భోజనం కూడా పెట్టలేదండి. అది ఆయన ఏమి మాత్రం కూడాను మనసు ఇబ్బంది పెట్టలేదు. ఆఖరికి ఆయన తీసుకొచ్చి కాల్ చేశారు వాక్యం కొరకు. ఆయన కాలుస్తూ ఉండగా దేవుని వాక్యమే గొప్పదని పాటలు పాడుతూ ఉంటారు. నేను దేవుని మరియ కుమారుడని యేసు ప్రభువునే నేను విశ్వసిస్తున్నాను, మరియ కుమారుడని యేసు ప్రభువారిలో నేను జీవిస్తాను,
అని ఆయన పాట పాడుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఇంత ధైర్యము ఇంత సాహసం ఎందుకు చేయగలిగారనంటే వాళ్ళు ఈ యొక్క పాపపు లోకానికంటే పైన గొప్పది ఒకటి ఉన్నదని చూడగలిగి ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 5:24లో చాలా మంచి ఆలోచన రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనం మరణమును దాటి జీవంలోనికి వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది, నిలబడగలిగారు, పోరాడగలిగారు. అందుకోసం వాళ్ళ వలె మనం కూడా ఈ రోజుల్లో ఉండాలి. చాలా బాగుందండి. చాలా స్పష్టమైన సమాధానం ఇక్కడ అందింది. మరి ఈ పాఠం సత్యం కొరకు నిలబడట ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఏమున్నాయి చెప్పండి పాస్టర్ గారు. సత్యం కోసం నిలబడట అనే పాఠంలో మనం చూసుకున్నప్పుడు సత్యం అనేది అదొక చిన్న విషయం కాదండి. మనము అది తవ్వి కొలిది అంటే బైబిల్లో తెలుసుకున్న కొలిది ఇంకా ఎక్కువ వస్తానే ఉంటుంది. ఆ సత్యంలోనే మనం చూస్తూ ఉంటాము. అనేకమైన మంచి విషయాలు కలిపి ఒక సత్యంగా మనం చూడగలుగుతామండి. ఒక దాన్ని పట్టుకుని ఇదే సరిపోతుంది ఇది ఒకటే అని మనం అనుకోకూడదు. మరి ఈ యొక్క ఆదిమ క్రైస్తవులలో కూడా మనం చూసుకున్నప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అన్ని సత్యాలు దేవుడు బయలుపరచలేదండి. మనము ఈ యొక్క మహాసంఘర్షణ ద్వారా లేకపోతే ఈ యొక్క పుస్తకము మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సత్యమును బయలుపరచడానికి దేవుడు ఉపయోగించుకుని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళారు. ఎందుకలా తీసుకెళ్లారంటే ఒక దిద్దుబాటు అనేది తీసుకురావాలనుకున్నప్పుడు అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే జరగదండి అది. అందుకని దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దాని మీద ఏర్పాటు చేసుకుని దాంట్లోంచి తీసుకొచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా తెలుసుకున్న దాన్ని నమ్మి వారి ఇతరులకి చెప్పి దాన్ని బట్టి జీవించటానికి మరణమైనా పర్వాలేదు అని వారు ఉండగలిగి ఉన్నారు. కాబట్టి ఆ సత్యం అనేది ఈరోజు మనకు బయలుపరచబడ్డాది. దేవుడు మనం కూడా గ్రహించుకుని దాన్ని బట్టి నడుచుకోవటానికి చేసినట్లు మనం చూస్తున్నాము. మరి ఇందాక సార్ మాట్లాడుతూ జాన్ హస్ కోసము మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. జాన్ హస్ గారంటే ప్రారంభంలో ఆయన ఈ యొక్క సత్యంలోనికి నడిపింపబడకముందు ఆయన వేసుకుంటున్న దుస్తులను బట్టి వారు వేసుకుంటున్న కార్యక్రమాలు బట్టి ఆయనకున్న హోదాను బట్టి ఆయన ముందులో ఆనందిస్తూ ఉండేవాడంట. కానీ ఎప్పుడైతే ఆయనకు ఈ సత్యం అనేది ఆయన గమనించుకోగలిగి ఆ సత్యాన్ని అందరికీ కూడా బోధించడం ప్రారంభించాడో అతను తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో రాస్తూ ఏమంటున్నాడంటే నా యొక్క ఆనందము నేను వేసుకుంటున్న దుస్తుల్లో కాదు, నేను స్వీకరిస్తున్న గౌరవంలో కాదు, లేకపోతే నాకున్న భోగభాగ్యముల దగ్గర కాదు, కానీ నా ఆనందం ఏంటంటే ఆత్మలు రక్షించటంలోను నేను నశించిపోతున్న వారిని దేవుని దగ్గరికి సత్యములోనికి నడిపించటంలోనని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. అంటే సత్యము మన జీవితంలోకి వచ్చేటప్పటికి ఇహలోక సంబంధమైన జీవితం కన్నా పరలోక సంబంధానికి మనం బయలుపరిచి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుందని మనం తెలుసుకోగలుగుతామండి. చాలా బాగుందండి. అంటే ఇలాగా ఇప్పుడు ఆత్మల సంపాదనలో ఆనందం పొందటం అనేది సంపాదించడానికి ముందు మన ఆత్మరక్షణ మనం చూడాలి. కాబట్టి ప్రేక్షకులందరూ రక్షింపబడేలాగా దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా మా ఘనమైన తండ్రి, ఈ యొక్క చక్కని సమయమందు మాకు ఇచ్చి ప్రార్థనకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు మేము నేర్చుకుంటున్నాము ప్రభా. మీ సత్యము బయలుపరచబడినప్పుడు ఎలాంటి కార్యక్రమములు జరుగుతావో, ఎలాంటి లాభాలు ఉంటాయో మాకు చెప్పినందుకు వందనాలు చెల్లించుకుంటూ వీక్షిస్తున్న ప్రేక్షకులను మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని రక్షించండి, మా ద్వారా అనేక మంది కూడా రక్షించబడటానికి సహాయం చేసి ప్రభా మీరే మాకు తోడుగా ఉంటారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చాలా బాగుందండి. వాక్యమే సత్యము చాలా వివరంగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి. తెలుసుకున్నారు కదా ప్రియ సహోదరులారా, సత్యం కోసం నిలబడటం తెలుసుకోవడమే కాదు, నిజంగా తెలిసిన సత్యానికి నిలబడాలి అంటే దానికి కావాల్సింది బలమైన విశ్వాసం. మరి ఆ విశ్వాసం ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కొని నిలబడగలిగే విశ్వాసం కావాలంటే దాన్ని కూడా మనం వాక్యంలోంచి తెలుసుకోవాలి. తెలియాలంటే వచ్చే పాఠంలో మళ్ళీ మనం కలుసుకోవాలి. 5వ పాఠంలో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు ఇప్పుడు విన్న వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా ఫలించాలని దేవుని కోరుకుంటున్నాను. అంతవరకు శుభములు.